హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. జగనన్న విద్యా దీవెన మరియు వసతిదీవెనకు సంబంధించి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో ఆ అప్డేట్ అయితే మీకు తెలియజేస్తాను. ఏంటి విద్యా దీవెన ఎప్పుడు వేస్తారు, అలాగే వసతిదీవెనకు సంబంధించి రెన్యువల్ డేట్ అనేది ఎంతవరకు ఉంటుంది, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న వారందరూ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా అప్డేట్ విషయానికి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్, మనం చూసినట్లయితే విద్యా దీవెన మరియు వసతిదీవెనకు సంబంధించి నెల్లూరు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. డిగ్రీ ఆపై కోర్సు చదివే అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం మంజూరు చేసే విద్య మరియు వసతిదీవెన అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అయితే నెల్లూరు రావురావు కళాశాలలో జగనన్న విద్యా దీవెన మరియు వసతిదీవెన పైన జిల్లాలోని అన్ని కళాశాలలో మనకు ప్రిన్సిపాల్ మరియు సంక్షేమ అధికారులతో అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేశారనమాట. ఈ సందర్భంగా అక్కడ మాట్లాడుతూ 214 కళాశాలలో దాదాపుగా 17,170 మంది పైగా విద్యార్థులు రెన్యువల్ చేయాల్సి ఉందన్నారు. సో ఎవరైతే ఇంకా రెన్యువల్ చేయించుకోలేదో వాళ్ళందరూ కూడా మీరు కళాశాలకు వెళ్ళి రెన్యువల్ చేసుకోవాలని వసతిదీవెనకు సంబంధించి ఒక అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది. అయితే విద్యా దీవెనకు సంబంధించి మనకైతే తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి అప్డేట్ అయితే మనకు ఎదురు చూడొస్తున్నాం. సో అలాగే మనకు సంబంధించి ఈరోజు విద్యా దీవెన వసతిదీవెనకు సంబంధించి ఈ విధంగా ఈ వివరాలు అయితే ఉన్నాయన్నమాట. సో చాలామంది అభ్యర్థులు విద్యా దీవెనకు సంబంధించి అమౌంట్ ఎప్పుడు వేస్తారని చాలామంది కామెంట్ చేయడం కూడా జరుగుతుంది. సో చూడాలి ఫ్రెండ్స్, డిసెంబర్లో మనకు వసతిదీవెనకు సంబంధించి రెన్యువల్ ప్రాసెస్ అనేది ఈ నెల 20 తారీఖు వరకు అయితే గడువు పొడిగించడం జరిగిందనమాట. ఈ నెల 20 నుంచి 24 తేదీ వరకు అయితే లిస్ట్ అనేవి పెడతారు. ఈ వసతిదీవెన లిస్టులు వచ్చిన తర్వాత మనకు జగనన్న విద్యా దీవెనకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రాకపోవచ్చు. సో వస్తుంది, ఖచ్చితంగా వెయిట్ చేయాలి. వసతిదీవెనకు సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ అప్డేట్ చెప్పారు కాబట్టి వసతిదీవెన ఈ నెల రెన్యువల్ ప్రాసెస్ అనేది 20 నుంచి 24 వరకు అయితే ఉంటుంది. లిస్ట్ అనేవి పెడతారు కాబట్టి నేను అలాగే చెక్ చేసుకుని కూడా వీడియో చేస్తాను. అయితే విద్యా దీవెన అనేది మనకు దాదాపు చూసినట్లయితే 2021లో మనకు జనవరిలో వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇది ఇప్పుడు ఉన్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అయితే విద్యా దీవెన మనకు 2021 జనవరిలో వేసే అవకాశాలు అయితే లేకపోలేదు. ఎందుకంటే అప్పుడు జగనన్న అమ్మఒడి 2వ విడత కూడా వేస్తున్నారు. అలాగే జగనన్న విద్యా దీవెనకు సంబంధించి కూడా అప్డేట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో దానికి వచ్చినట్టయితే నేనైతే అప్డేట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. మీరు చూస్తూనే ఉన్నారు మన ఛానల్లో జగనన్న విద్యా దీవెన మరియు వసతిదీవెనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి 1 by 1 మీకు అప్డేట్ ఇస్తూ ఉన్నాను. సో తప్పకుండా మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్లయితే నేను మరింత అప్డేట్స్ మీ ముందుకు రావడం జరుగుతుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రతి ఒక్క అప్డేట్ అని మీకు తెలియజేస్తాను. జై హింద్.